ఈరోజు మార్నింగ్ మా బ్రదర్ ఊరు నుంచి వచ్చాడు. వచ్చేటప్పుడు పూర్ణాలు తీసుకొని వచ్చాడు. చాలా రోజుల నుంచి అడుగుతున్నాను మమ్మీని. ఈరోజు పంపించింది తమ్ముడితో పాటు. వాటితో పాటు చికెన్ ఫ్రై కూడా పంపించారు. అండ్ సున్నుండలు కూడా పంపించింది. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఏం పిండ్లు నానపెట్టలేదు ఈరోజు. సో, అందుకని ఈ కారపూసతో అడ్జస్ట్ అయిపోతున్నాం ఈరోజు. తెలంగాణలో ఇలా కామన్‌గా తింటుంటారు. మీరు ఇలా ట్రై చేశారా ఎప్పుడైనా? అంత లైట్‌గా ఏముండదు. హెవీగానే ఉంటుంది. మనకి ఆఫ్టర్‌నూన్ వరకు మనం వెయిట్ చేయొచ్చు. లంచ్ టైమ్ వరకు మనకి ఆకలేం అనిపించదు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కొంచెం బ్రేక్ తీసుకొని నెక్స్ట్ యూట్యూబ్‌కి ఏం చేయాలో ఆలోచిస్తూ ఉన్నాననమాట. ఎవ్రీడే నోట్స్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంకా లంచ్‌కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇక్కడ టమాటా చారు చేస్తున్నాను నేను. దానికోసం నేను టమాటా ఉడకబెట్టుకున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా కట్ చేశాను. ఇక్కడ నా నైఫ్ చూసారా? చాలా బాగుంది కదా! అది పీజన్ కంపెనీ వాళ్ళది. సెట్ ఆఫ్ 3 వచ్చాయి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇక్కడ నా వాటర్ బాటిల్ చూసారా? చాలా క్యూట్‌గా ఉంది కదా! రీసెంట్‌గా తీసుకున్నాను నేను. వాటర్‌ని కాలిక్యులేట్ చేయడానికి రోజుకి ఎన్ని వాటర్ తీసుకుంటున్నానో నాకు ఒక ఐడియా ఉండట్లేదు. సో, దానికోసం ఇక్కడ వాటర్ బాటిల్ తీసుకున్నాను నేను. నార్మల్ బాటిల్స్‌లో కూడా వాటర్ తాగొచ్చు. బట్ ఇది సిప్పర్ బాటిల్ అవ్వడం వల్ల మనం మాత్రమే యూజ్ చేస్తాము. సో, మనకు ఖచ్చితంగా తెలుస్తుంది మనం ఎన్ని వాటర్ తాగుతున్నామో. ఇక్కడ టమాటో చారు కూడా రెడీ అయిపోయింది. ఈరోజు లంచ్‌కి మా మెన్యూ వచ్చేసి ఇలా ఉందనమాట. టమాటో చారు, చికెన్ ఫ్రై, పూర్ణాలు, రైస్. అసలు ఆ చికెన్ ఫ్రైతో పాటు టమాటో చారు తింటుంటే చాలా బావుందండి. సమ్మర్‌లో మీరు ఖచ్చితంగా తినాలి ఇలాగా. చాలా సూతింగ్‌గా ఉంది తింటుంటే. అలా లంచ్ చేస్తూ మూవీ కూడా చూస్తున్నాము. ఈరోజు మూవీ జీ5లో 'సబర్మతి రిపోర్ట్' అని ఒక మూవీ చూస్తున్నాము. మూవీ అయితే చాలా బావుంది. అది ఒక రియల్ ఇన్సిడెంట్ గురించి. లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ బటర్ మిల్క్ కూడా తీసుకున్నాము అండి. సమ్మర్‌లో చాలా మస్ట్. లంచ్ తర్వాత ఒక 10 మినిట్స్ అలా ఇంట్లోనే వాకింగ్ చేశాను. అండ్ ఈవినింగ్ టీ అండ్ బిస్కెట్స్‌తో అలా ఎంజాయ్ చేశాము. అండ్ స్నాక్స్ కోసం ఇక్కడ స్వీట్ పొటాటో చేస్తున్నాను నేను. స్వీట్ పొటాటోలో నేను ఇక్కడ బెల్లం యూజ్ చేస్తాను. మీలో ఎంతమంది అలా యూజ్ చేస్తారో చెప్పండి కమెంట్స్‌లో. ఇక్కడ స్వీట్ పొటాటో బాయిల్ అవ్వడానికి కొంచెం వాటర్ యూజ్ చేస్తాను నేను. దానిపైన ఒక హెవీ వెయిట్ పెడతాము ఆవిరి బయటకి పోకుండా. ఫైనల్‌గా ఇలా ఉంది చూడటానికి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.